జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రపుత్. ఇయాలటి మొట్టమొదటి చిట్ట మన సనాతన ధర్మ సంరక్షకులది. అఘోరీలు ద్రోహుల లేక గోరక్షకుల, సనాతన ధర్మ సంరక్షకుల అని ఎంతో మందికి జనజీవన స్రవంతిలా జరుగుతున్న ఈ ప్రశ్నలకు ఇవాళ సాక్షాత్తు సమాధానం చెప్పనీకే ఆ పరమేశ్వరుడు సాక్షిగా ఇవాళ మనకు అఘోరీ బాబాజీలే అండ్ యోగీజీలే మన ముందు వచ్చిండ్రు. సో షో స్టార్ట్ అయ్యి కంటే ముందు ఆ పరమేశ్వరుని ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ శూర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ తలాతల రుద్రాయ పాతాళ రుద్రాయ నమో నమః. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇవాళ మన షోకి నిజంగా చెప్పాలనంటే నా పూర్వజన్మ సుకృతం. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నాకు ఈ సుకృతం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఈ షో స్టార్ట్ చేస్తున్నా. బికాజ్ వీఆర్ నాట్ జర్నలిస్ట్, వీ ఆల్వేస్ సే దాట్ మేము ఎప్పుడు సనాతన ధర్మానికి సైనికులం అని చెప్తాము. సో ఇవాళ మా షోకి నాకు ఇంట్రొడక్షన్ చేయడానికే గర్వం అవుతుంది. గర్జించి చెబుతున్నా, గర్వంతో చెబుతున్నా. డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీజీ మన షోలో ఇవాళ ప్రస్తుతం ఉన్నారు. ఆయన అఖిల భారత అఘోరీ అఖాడా ఉపాధ్యక్షులు, ఉప ప్రముఖులు. దేశ్నాథ్ జీ అఘోరీ అధ్యక్షత వహిస్తూ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో వీళ్ళ నెట్వర్క్ ఉన్నది. సో నేను ఇంట్రొడక్షన్ చెప్పే కంటే ముందు ఈయన అందరికీ సుపరిచితులే. ఎన్నోసార్లు మనము రాజేష్ నాథ్ అఘోరీజీని ఎన్నోసార్లు ఎన్నో వీడియోలలో మనం మాట్లాడేటప్పుడు చూసినాము. సో ప్రణామ్ రాజేష్ నాథ్ అఘోరీజీ, హర హర మహాదేవ్. శివనామస్మరణం చేసిన తర్వాత, మీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఆబ్వియస్గా ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ప్రశ్నలకు, మీరు ఇచ్చే సమాధానాలకు, జనాలకున్న ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్పి భావిస్తూ, అసలు అఘోరాలు ఎవరు? అఘోరాజీ, ఈ అఘోరాలు ఏం పని? వీళ్ళు ద్రోహుల, జనజీవన స్రవంతిలో వీళ్ళు రావచ్చా? ఫస్ట్ ప్రశ్న జనాలలో ఇది ఉన్నది. ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు. మా యోగిజీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారములు. ప్రణామ్ యోగిజీ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటేనండి, అఘోరీలు ద్రోహులు అంటే, ఇప్పుడు మొట్టమొదటి మనందరం గుడికి వెళ్తూ ఉంటాం కదా. మన శివరాత్రి వచ్చినప్పుడు ఈ కార్తీక మాసంలో ప్రతిసారి శివుడిని పట్టుకుని మన కోరికల కోసం, స్వార్థం కోసం తిరుగుతూ ఉంటాం కదా. మనం తిరిగి చూసే ముఖం ఏంటి? దక్షిణ ముఖం, అఘోరి ముఖమే కదా. అఘోరి అంటే ఘోరం కానీ ఘోరాన్ని ఆపే స్థితి. అది ఆ శివుడి పంచతత్వాల్లో ఒక తత్వమైన జ్ఞానాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే వ్యక్తులను అఘోరీలను పిలుస్తారు. మరి అఘోరి ద్రోహేలు అవుతాడు. అఘోరీలు కొంచెము మీడియా సెంటర్గా పనిచేస్తున్నారు, జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పనిచేస్తున్నారు, మీడియా అటెన్షన్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఏం పని అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినరు. దానికి ముఖ్య కారణం మీడియాయేనండి. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి అఘోరి అని చెప్పాను. అసలు నేను అఘోరి ఎలాగా, ఏ పంతుకు సంబంధించిన వాడిని, నా గోత్రం ఏంటి, నాకు సంబంధించిన అఖాడా ఏంటి, అఖాడాకు సంబంధించిన అధ్యక్షులు ఎవరు, నాకు దాంట్లో గుర్తింపు ఉందా లేదా కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి అఘోరి 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 అని కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే నిజంగా అఘోరికి అసలు ఉనికి ఎక్కడుంది? ఇంకా సమాజంలో తయారు చేసి పెడుతున్నారు ఇలాంటి డూప్లికేట్ అఘోరీలందరినీ. దానివల్ల ఏమవుతుందండి సమాజంలో? ఎటు వెళ్తుందండి? నిజం అఘోరి ఎవరో తెలియదు, ఈ అఘోరి అని పేరు చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎవరో తెలియదు. ఎటు వెళ్తుందండి సమాజం? ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఒక చిన్న సంఘటన, దాన్ని కంప్లీట్గా లూప్లో పెట్టి నడిపించి ఇది సనాతన ధర్మానికి అవమానం అంటారా, లేక వీళ్ళ విఘ్నతకు మీరేమన్నా కొత్త ఒక ప్లాన్ కానీ లేకపోతే ఆచరణ కానీ ఏదన్నా ఇలాంటిది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే మా యోగిజీ గారి ఆధ్వర్యంలో కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయండి.
అది కార్యాచరణ కూడా త్వరలోనే మొదలవుతుంది. ఒకటి అండి, ఆమె వచ్చారు, ఆ తల్లి మొత్తం సనాతన, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ్ని మొత్తం అందరూ పాయింట్అవుట్ చేసేది ఏంటంటే దిగంబరంగా ఉంది, నగ్నంగా తిరుగుతుంది, బట్టలు తీసుకుని తిరుగుతుంది, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుతున్నారు. చెవిటం అమ్మ ఉండేదండి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో చెవిటం అమ్మగారిని ఉండేవారు. ఆవిడ బట్టలు కట్టుకోలేదా ఎప్పుడు? ఆవిడ ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో ఆ రోజునే బట్టలు ఇప్పేసింది. మన పోలయ్య తాత గారు ఉండేవారు వెంకటాయపాలెం, ఆయన ఎప్పుడు కట్టుకోలే, వాళ్ళందరినీ అవధూతలని పిలిచేవారు. ఇవాళకి జైన సాధువులందరూ కూడా దాంట్లో 2 శాఖలు ఉంటాయి, శ్వేతంబర, దిగంబర. ఆ దిగంబర సాధువులు ఎవరు కూడా బట్టలు కట్టుకోరే. మరి వాళ్ళు ఎవరికి లేని అబ్జెక్షన్ ఈమెకి ఎందుకు ఇస్తున్నారు అందరూ? ఆవిడ సమాజంలో మరి జైన్ సాధువులు కూడా నడిచెళ్తా ఉంటారు కదా నగ్నంగా, మరి వాళ్ళని ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేయాల ఇలాగే? అంటే దిగంబరం అనేది వాళ్ళ సాంప్రదాయంలో ఒక భాగమైనప్పుడు దీంట్లో కూడా ఉన్నాయి. రాజేష్నాథ్ అగోరజీ, మీతో నేను మాట్లాడే కంటే ముందు ఒకసారి మన సౌర పీఠాధిపతులు, హిమాలయ యోగి, సద్గురు శ్రీ శ్రీ యోగి ప్రభాకరజీ, మన బాబాజీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. 36 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో తపో యాత్రలో సాగుతూ 180 సార్లు మన స్నపనము ఆచరిస్తూ పరమేశ్వరుడి అనుగ్రహంతో 19 సార్లు 19 సంవత్సరాలలో 24 సార్లు కైలాస పరిక్రమ అంత పరిక్రమాన్ని పూర్తి చేసుకున్న హిమాలయ యోగి శ్రీ శ్రీ సద్గురు శ్రీ శ్రీ యోగి ప్రభాకరజీకి వందనం, పాదాభివందనం. సనాతన ధర్మ సంరక్షణకై ఏకైక మొట్టమొదటిగా గలమిప్పిన యోగీజీలలో మన సద్గురు శ్రీ శ్రీ యోగి ప్రభాకర్జీ ఒకరు. గురుజీ, యోగిజీ, ఈరోజు సనాతన ధర్మం ఎటువైపు పోతున్నది? ఈరోజు జరుగుతున్న ఈ మాటలు మీకు బాధాకరమని నేను అనుకుంటున్నా. బాధ అయినప్పటికీ, మీకు బాధ కలిగినప్పటికీ ఇవాళ జనులకు కొంచెం సమాధానం ఖచ్చితంగా రావాలా? జనజీవన స్రవంతిలా అసలు నిజంగా ఏం జరుగుతుంది మీకు తెలియాలా, తద్వారా మాకు జ్ఞానోదయం కలగాలని చెప్పి భావిస్తూ, అసలు ఈ సంఘటనకు కారణం ఎవరంటారండి? బాబాజీ, మీరు మ్యూట్లో ఉన్నారు. మీ వాయిస్ వస్తలేదు బాబాజీ, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వస్తుంది. ఓం శ్రీ సూర్యాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జై శ్రీ మహాకాళి. आदेश जी, आदेश स्वामी। बाबा जी नमस्ते। नमस्ते अम्मा, नमस्ते नमस्ते गुरुजी, नमस्ते नमस्ते गुरुजी। राजेश जी, అఘోరి అందరికి దర్శనం ఇవ్వడం మహద్భాగ్యం. మా చిన్నపిల్లవాడే, మాకు రాజేష్ కూడా మా పిల్ల మా కొడుకు లాంటి వాడు. ఎంతో సాధన సంపత్తి, ధన సంపత్తి కన్నా సాధన సంపత్తి మిన్న అని జీవితంలో తాను సాధించినటువంటి అనేక తాంత్రిక, మాంత్రిక, యాంత్రిక విద్యల్ని సంప్రాప్తించుకున్నటువంటి మా బిడ్డ రాజేష్. అలాగే ఎంతో కఠినమైనటువంటి, కఠోరమైనటువంటి సాధనలు చేసినటువంటి మరొక బిడ్డ మాకు అఘోరి మాత. అఘోరి మాత పేరు శివ బ్రహ్మ విష్ణు. ఇప్పుడు మీరు రివీల్ చేసుకోండి, పేరు శ్రీనివాస్ కాదు, శివ బ్రహ్మ విష్ణు పేరు అఘోరి మాత పేరు. అదే రిజిస్టర్ అయినటువంటి నామధేయం. నిజత్వాన్ని పొందిన తర్వాత గురువులు ఇచ్చినటువంటి నామధేయం శివ బ్రహ్మ విష్ణు. ఆ అఘోరి మాత ఇక్కడికి వచ్చింది తాను పోర్ట్రేట్ చేసుకుందామని, తనకు ప్రచారం తెచ్చుకుందామని కాదు. ఈ లోక కళ్యాణం కోసం నిర్దేశించబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తిగా
వారి యొక్క కదలికలు, వారి యొక్క భావనలు, వారి యొక్క కర్మాచరణను బట్టి మేము నిర్దేశించుకోవడం జరిగింది. హిమాలయాల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో మేము ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. తదనంతరం అక్కడి నుంచి వచ్చిన ఆదేశానుసారం మేము వారికి ఇచ్చినటువంటి కార్య నిర్దేశకత్వాన్ని వారు సరిగా అమలు చేస్తున్నారా లేదా అనేటటువంటిది పరిశీలించవలసిందిగా మాకు ఆదేశం రావడం, తదనంతరం వారి యొక్క చర్యలు, ప్రతిచర్యలు, కార్యాచరణని మేము ఇక్కడి నుంచి మార్గనిర్దేశకత్వం చేస్తూ ఏవైనా పొరపాట్లు దొరికినట్టయితే వాటిని సరిచేసుకుంటూ ఈ లోక కళ్యాణానికి దోహదం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్దేశించుకుని ఆ కార్యక్రమాన్ని చేస్తూ వెళ్తున్నారు మా బిడ్డ అఘోరి. దురదృష్టవశాత్తు ఈ దక్షిణ భారతదేశం, మన ఉత్తర భారతదేశంలో చాలా మంది మన చులకనగా చూస్తుంటారు. ఎందుకంటే మీకు భక్తి, యుక్తి, శక్తి తక్కువ ఉన్నదని వారి అభిప్రాయం. వారికి ఉన్నంత భక్తి ప్రపత్తులు మనకు లేవని, మనం కేవలం ఎక్కువగా సాధనం కంటే ధనం ఎక్కువ సంపాదిస్తామని అపోహలో వాళ్ళు ఉంటుంటారు. వారందరూ కూడా దైవ భూమిలో పుట్టినటువంటి వారిగా, మనం ఏదో రాక్షస భూమిలో పుట్టినట్టుగా వారు భావన చేస్తూ ఉంటారు. అయితే ఉత్తర భారతాన్ని దైవ భూమి అంటుంటారు. నిజంగా దేవతలందరూ కూడా ఉత్తర భారతంలోనే పుట్టారు. దక్షిణ భారతంలో రావణాసురాదులు పుట్టారని, అందుకును మనం వారి వారసులమని వాళ్ళు కొంచెం భావన, చులకన భావనగా చూస్తూ ఉంటారు మా సాధకులను కూడా అక్కడ కూడా. అయితే అదే భావాన్ని ఇక్కడికి సాధకులైనటువంటి హిమాలయాల నుంచి వచ్చినటువంటి వారు ఎంతో మంది హిమాలయాల్లో దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే యోగులుగా కీర్తించబడుతున్నారు ఇప్పటికీ. అయినప్పటికీ మనలో వారిని ఆదరించి వారిని నమస్కరించే సంస్కారం తక్కువ ఉన్నదని వారి భావన. మేము ఉత్తర భారతదేశంలో పర్యటించేటప్పుడు బాబాజీ అని, మహారాజ్జీ అని, మహాత్మా అని సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి మమ్మల్ని ఫకీర్లనో, లేకపోతే దొంగ స్వామీజీలనో, లేకపోతే ఎందుకు పనికిరాని మనుషులుగానో దక్షిణ భారతదేశంలో చూస్తున్నారు. వారు అనుకునే అభిప్రాయానికి తగ్గట్టుగానే దక్షిణ భారతదేశంలో మన యొక్క ప్రవర్తన ఉంది. మీడియా కానీ, కొంతమంది ప్రజలు కూడా అదే అభిప్రాయంలో చూస్తున్నారు. కానీ ఇది తప్పు. మన సంస్కారం, భారతీయ సంస్కారం పెద్దలకి నమస్కారం. ఆ నమస్కారం పెట్టేటప్పుడు నా మమ అని, నేను కాదు అంతా ఈ పరమేశ్వరుడు యొక్క లీలని మనం నమస్కారం చేస్తాం. అది భారతీయ సంస్కారం. కాబట్టి వచ్చిన చెడ్డవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మంచి చెడులు రెండూ ఉంటాయి. కానీ చెడునే ఎక్కువ చూడడం అలవాటు అయిపోయినప్పుడు ప్రజలు కూడా మంచివారిని కూడా చెడ్డవారు అనుకోవడంలో తప్పులేదు. కానీ మంచివారెవరో చెడ్డవారెవరో గుర్తించేటువంటి వివేకం మీరు కలిగి ఉన్నప్పుడు మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది. ఇప్పటికీ కూడా మీడియా ఈరోజు కూడా మేము ఇక్కడ మీకు ఇబ్బంది కలుగుతుందని, నేను కానీ మా రాజేష్ గారిని ఏం చేసాం, వస్త్రాలకు ఇబ్బందిగా ఉంది మీకు అంటే వస్త్రాలు కట్టాం. కానీ మాకు వస్త్రధారణ భారం. మాకు హిమాలయ సాధకులకి వస్త్రం ఉంటే అది మైల, అది ఒక సంపద అయిపోతుంది. దాన్ని సంరక్షించుకోవడానికి కూడా మైలు పడుతుంది వస్త్రం ఆ సాధనలో. అందుకని మైల పడేటువంటి వస్త్రాన్ని మాటిమాటికి శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునేటటువంటి సమయం, దాన్ని సంరక్షించుకునే సమయం వెచ్చించడానికి కూడా మాకు సమయం లేనటువంటిది సాధన సమయం. అందుచేత వస్త్రాలు అంబరగా దిగంబరులుగా ఉంటాం. దిక్కుల్ని అంబరం అంటే వస్త్రంగా ధారణ చేస్తాం. ఇలాంటి సాంప్రదాయం మన భారతీయ సనాతన సాంప్రదాయానికి
సన్యాసమని, సర్వము న్యాసము అంటే విడిచి ఉండడం, అన్నిటినీ విడిచేయడం అనేటటువంటిదే సన్యాసం. వస్త్రాలను కూడా విడవడమే మా సన్యాసం. మాకున్నటువంటి సాధన లక్షణాల్లో హిమాలయాల్లో ఇలా జరుగుతుంది. ఎందుకంటే హిమాలయాల్లో ఉన్నప్పుడు మాకు శరీరంలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. కాబట్టి పైన ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా వివస్త్రలుగా ఉన్నప్పుడు మాత్రమే మా సాధనకి అంతరాయం లేకుండా ఇది జరుగుతుంది. కాబట్టి మీరు కొన్ని సాంప్రదాయాలు చూస్తుంటారు. నేను కాపాలి సాంప్రదాయం దగ్గర నుంచి వజ్రాయన, హీనయాన ఇత్యాది సాంప్రదాయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఉన్నాను నేను. అంచేది ఎక్కడెక్కడ టిబెట్లో ఎలా ఉంటుంది, నేపాల్లో ఎలా ఉంటుంది, మీ మిగతా ఇత్యాది హిమాలయ ప్రాంతాల్లో ఏ ఏ ఋషులు ఎలా ఎలా సాధన చేస్తారు, లామాలు ఎలా ఉంటారు, లామీస్ ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఒక అధ్యయనం చేసి నేను సౌర పీఠాధిపతిగా సూర్య ఆరాధకుడిని. అయితే అఘోర సాంప్రదాయం గురించి చెప్పాలంటే మా రాజేష్ చెప్తారు. అఘోరం అంటే ఘోరము కానిది. ఘోరం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రత్యక్షం అయ్యేటటువంటి వాళ్ళు అఘోరులు. అంతేగాని వీళ్ళ హిమాలయాల్లో ఉంటారు, పెద్ద తెలుసున్నట్టు, అందరూ ఈ మీడియాకి ఏదో తెలుసున్నట్టు, మీడియా ఎప్పుడో వచ్చినట్టు, అఘోరాలతో తిరిగినట్టు, వారు అఘోరాలంటే ఇలా ఉండరు, అలా ఉంటారు, ఇలా ఉంటారని చెప్పడం ఇది హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే ఏమీ తెలియని వాడు విజ్ఞానం గురించి, జ్ఞానాన్ని గురించి చెప్పడం అంటే ఇలాగే ఉంటుంది. తెలియని విషయం తెలియదని చెప్పండి, తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోండి. అంతేగాని మీకు ఊహకు అందినటువంటి విషయాల్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయకండి. మీడియాకి పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయి. అంటే తంబ్ నెయిల్స్ అంటే ఈ యొక్క తంబ నెయిల్ అంటే ఏంటంటారు, వేలు బొటన వేలు గోర్లు పెరిగినాయి. అవి పేకకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు పెట్టేటటువంటి ఈ తంబ్ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోర్లు పెంచుకుంటున్నారు. ఆ గోరులు ఊరుకోరు, ఆ గోర్లు పీకుతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, మేము మాట్లాడేది ఒకటైతే మీరు పెట్టేటటువంటి ఈ యొక్క బొటన వేలు గోర్లు పెద్ద పెద్దవి పెడుతున్నారు. ఆ అఘోర్లు ఊరుకోరు. మీరు అఘోర్ల గురించి తెలుసుకోవాలంటే మా రాజేష్ దగ్గరికి వెళ్ళండి, హిమాలయాల్లోకి రండి. మీరు ఒక రోజు 2 రోజులు కూర్చోండి, ఎక్కువ కూర్చోక్కర్లా. ఒకరోజు కూర్చోగలిగితే మాతో పాటు మీరు చెప్పే విషయాల్ని ప్రజలకు చెబుతారు. కానీ ముందు -డిగ్రీల్లో ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ సాధన ఎంత కఠినంగా ఉంటుంది. సాధన మీరు చేయక్కర్లా. ఒక రాయిని, చిన్న 1 కిలోగ్రామ్ రాయిని మేము తీసుకురమ్మన్న చోటు నుంచి మా దగ్గరికి తీసుకురండి. మీరు తీసుకురాగలిగితే మీరు కూడా సాధకులుగా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గురించి పరిశీలించి, పరిశోధించి, అనుభవించి, అనుభవ జ్ఞానంతో మాత్రమే మాట్లాడాలి. కానీ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడడం మానుకోండి. మీకు వ్యూయర్స్ కావస్తే అద్భుతమైనటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి రహస్యాల్ని మీ అందరికీ కూడా చూపిస్తాం. మీరు షూట్ చేయగలిగితే అప్పుడు మీకు అర్థమవుతుంది అఘోరీలు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు. అఘోరీలు ఎక్కడ ఘోరం జరిగితే అక్కడ ఉంటారు. అఘోరీలు అంటే కేవలం మీరు అనుకున్నట్టు ఆ తెల్లగా ఉండేటటువంటి వేసుకునే దిగంబరులుగా మాత్రమే, శ్మశానంలో మాత్రమే ఉండరు. సాధనకి మాత్రమే శ్మశాన సాధన, శివ సాధన, శవ సాధన అనేటటువంటి ఉంటాయి అఘోరులకి. ఆ సాధన అయిపోయిన తర్వాత, మీరు పిహెచ్డి అయిపోయిన తర్వాత మీరు ఎలాగైతే మీ ఇష్టం వచ్చినట్టు చోటు ఉంటారో, ఇక చదవాల్సింది ఏదీ లేనప్పుడు మీరు ఉద్యోగం చేసుకుంటూ మీ ఇచ్ఛానుసారం బ్రతుకుతారో, అలాగే సాధకులు కూడా సాధన పూర్తి అయిన తర్వాత ఈ లోకంలో ఎవరెవరు ఏ పని చేయాలో ఆయా పనులు చేస్తూ ఉంటారు. అంచేత అఘోరులు ఎలా ఉంటారు, అది అసలు రారు, వీళ్ళంతా డూప్లికేటు, మా రాజేష్ డూప్లికేటు, మా పిల్ల డూప్లికేటు, వీళ్ళు డబ్బు సంపాదించడానికి వచ్చారు, పేరు సంపాదించడానికి, పేరు, కీర్తి, ప్రతిష్ట ఇవి తృణప్రాయమైనటువంటి సాధకులు. ధనం కన్నా సాధనం మిన్న, అలాంటి వారే సాధకులు. మీరనుకున్నట్టు మీరు చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్యాసులు కాదు, ఈ సన్నాసులు కాదు. మాట్లాడుతున్నారే మీ టీవీల ముందుకు వచ్చి, వీళ్ళందరూ సన్యాసులు కాదు, సన్నాసులు. ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరూ కూడా సన్నాసులు మాత్రమే. వారు సన్యాసులు కాదు, సాధకులు కాదు. వాళ్ళకి సాధన తెలియదు, ధన సంపత్తి ఒకటే తెలుసు. ధనాన్ని సముపార్జించుకోవడానికి మీ మధ్య తిరుగుతూ మిమ్మల్ని మోసం చేస్తూ, కాషాయం వేసుకుని కషాయ పనులు చేస్తూ మీ మధ్యలో ఉంటున్న వారిని చూసినందుకు మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు.
మీ రేటింగ్ కోసం ఇలాంటి వారిని కూర్చోబెట్టి మీరు అడక్కండి. అఘోరుల గురించి అడగాలంటే అఘోరిని పిలవండి. అలాగే హిమాలయాల గురించి మాట్లాడాలంటే హిమాలయాల్లో సాధన చేసి అనుభవాన్ని సముపార్జించి ఉన్నటువంటి వారితో మాట్లాడండి. చక్కగా మీకు 1,00,000 ప్రశ్నలు వేయండి, మీకు సమాధానం దొరుకుతుంది. చక్కగా చెప్పారు బాబాజీ. మీకు నేను పాదాభివందనం తెలియజేస్తున్నా. మాకు నిజంగా చెప్పాలంటే జ్ఞానోదయం అయింది. ఎవరికొవరికో ఎన్నెన్నో మదిలో ఎన్నో ప్రశ్నలు ఉండే. ఎక్కడైతే ఘోరము జరుగుతుందో అక్కడ అఘోరులు ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పిన ఈ సూచన నిజంగా ఇలా తెలుగు రాష్ట్రాలలో సాక్షాత్కారం అయింది. ఇక్కడ భూలక్ష్మి మాత దేవాలయమే కానివ్వండి, ముత్యాలమ్మ దేవాలయమే కానివ్వండి, ఇక్కడ ముక్కిపోయిన రాజకీయాలకు ముఖ్యమైన అంశాలు మీరు తెలియజేసిండ్రు. నేను ఇప్పుడు మళ్ళొకసారి రాజేష్ నాథ్ అఘోరి గారితో మాట్లాడాలని అనుకుంటున్నా. మా మాతాజీని ఒకసారి మాట్లాడించండి. యా ప్రియా అక్క గురించి స్పెసిఫిక్గా నేను చెప్పాలనంటే, ఈరోజు మాకిద్దరికి పెద్ద పరిచయం లేకపోయినా తను అఘోరి దగ్గర నేను తనని కలవడం జరిగింది. అఘోరి దగ్గర కలిసినప్పుడు ఆమె చేస్తున్న కౌన్సిలింగ్ ఆర్ టు దట్ మ్యాటర్, ఆమె భాషలో కౌన్సిలింగ్ అంటారు, కాకపోతే అక్కడ ఒక బంధుత్వం ఆమె ఏర్పరచుకున్నది యాక్చువల్గా సాధన మాటల్లో. ఆ బంధుత్వము ఎవరో తెలియదు, ముఖం తెలియదు. అక్కడ ఆమె వచ్చి మాట్లాడడం చూసి నన్ను నిజంగా చెప్పాలంటే నా మనసును అక్కడ కదిలించింది. గిరీష్, మనము దీన్ని జర ముంగటికి తీసుకోవాలా, కంప్లైంట్ తీసుకోవాలా? సో అక్క గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో నాకు అక్క కొత్త పరిచయం ఉండొచ్చు, బట్ అక్క తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులే. సో అక్క మీరు ప్రియా చౌదరి గారు తెలుగు రాష్ట్రాల మొత్తంలో ఆమె మాట గుంతది మన బాబాజీ. నేను ఆమె పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అట్లాంటి శక్తి యుక్తి కలిగిన మా అక్కకు నేను పరిచయం చేయాల్సినంత అది లేదు. నేను ఆమె ముంగట ఒక నీటి బుడగను ఈ సాధనలో. సో అక్క, మీరు మన అఘోరి మాతతో ఆ రోజు గెలవడం జరిగింది, ఆమెకు నచ్చజెప్పడం జరిగింది, ఇది నా ముంగట జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు కూడా మొన్న పోలీసులు ఆమె పైన కొంచెము అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ రోజు కూడా నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. అక్క, ఇది ఇట్లా జరిగింది, మళ్ళీ ఇది ఏంది, ఈ వాస్తవాలు ఏంది, నేను యూజ్ కోసం యూజ్ కాదు, నేను నిజాలు చెప్పాలని అనుకుంటున్నా, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పి మీతో మాట్లాడితే మీరు నాకు చక్కగా చేసిరు. మీ నోట ఆ రోజు జరిగిన ఘటన ఒక్కసారి తెలుగు రాష్ట్ర ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రియాక్క. హరి ఓం. నిజంగా ఇద్దరు మహోన్నతమైనటువంటి గురువుల ముందు నేను నిజంగా ఇలా మాట్లాడడం అనేది క్షమించాలి. నాకు నిజంగా అఘోరి మాతకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తనెవరో నాకు తెలియదు, కానీ ఇవాళ ఇంకా ఇద్దరు గొప్ప, ఒకళ్ళు హిమాలయం అంత ఎత్తు అయితే ఒకళ్ళు ఇంకా ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ తాంత్రిక సాధనలో, తర్వాత అఘోర తత్వంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంకొక మహోన్నతమైనటువంటి శిఖరం. సో వీళ్ళిద్దరితోటి ఈ రోజు నేను మాట్లాడడం అనంటే అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు నిజంగా ఏం జరిగింది అనంటే, మొన్న విజయవాడలో జరిగినటువంటి, మంగళగిరిలో జరిగినటువంటి సంఘటన రోజున, ఆ రోజు ఆమె కారు వాష్ చేసుకోవడానికి అక్కడ కారు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక రిపోర్టరు ఆమె యొక్క ప్రైవసీని దెబ్బతీస్తూ చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూ కూడా వీడియోలు తీస్తుంటే ఆమె అబ్జెక్ట్ చేసింది 3 సార్లు అబ్జెక్ట్ చేసినా కూడా అతను వినకపోయేసరికి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అయినా నన్నైనా, మనం సామాన్యమైనటువంటి వ్యక్తులు మనల్ని ఇరిటేట్ చేస్తే విపరీతమైన కోపం వచ్చి 2 కొడతాం. అలాంటిది మరి సాధకులు వాళ్ళు వచ్చిన పని వేరు, వాళ్ళని ఇంత హింసిస్తూ ఆమె ఎవరి డబ్బు తీసుకోలేదండి, ఎవరింటికి వెళ్ళలేదండి. నిజం చెప్తున్నా, ఆవిడ ఎవరి గడపైనా తొక్కిందంటే గురువుల గడప తప్ప మీ ఇంటికి నా ఇంటికి వచ్చిందా? గిరీష్ గారు చెప్పండి. మనిద్దరం ముందు వెళ్ళాం, బాబాజీల కంటే కూడా ముందు మనం వెళ్ళాం ఆమె దగ్గరికి. ఫస్ట్ బుచ్చాలమ్మ గుడి దగ్గర ఆత్మాహుతి చేసుకుంటానన్నప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి బాబాజీ ఆవిడ గైడ్ చేయడం వల్ల అక్కడి నుంచి మనం తెలంగాణ నుంచి పంపించాం. ఆమె గడప తొక్కింది అంటే గురువుల గడప తొక్కింది, ఆశీర్వాదం తీసుకుంది, ఆ అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఏదన్నా సంపాదించింది అనంటే ఇద్దరు మహోన్నతమైనటువంటి గురువుల పాదాల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ గడప తొక్కింది తప్ప మీ గడప నా గడప ఏ కోటీశ్వరుడి గడప తొక్కలేదండి ఆమె.
లేదా ఏ ఇంటికి వెళ్ళి ఏ పూజలు చేయలేదండి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని నేను ఆమెను ఎక్కడ అప్రిషియేట్ చేయాలి అని అంటే, ఎంత సాధనలో ఎంత కసి ఉందంటే, తెలంగాణ నుంచి మనం పంపించేసిన తర్వాత ఆవిడ సరాసరి బాబాజీ గారికి వెళ్ళిపోయి, బాబాజీ నేను మీ ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి అని అంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బాబాజీ అసలు నిజంగా ఎలా ఆమెని గైడ్ చేశారో తెలియదు. రూట్ మ్యాప్ ఇచ్చి అడవుల్లో నుంచి, ఎందుకంటే ఆమె బయట ఎక్కడ కనపడినా కూడా మళ్ళీ ఏమన్నా తీసుకెళ్తారేమోనని చెప్పేసి ఆయన దగ్గరికి పిలిపించుకొని ఆమెకి బట్ట కట్టే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, మీడియాలో కూర్చుని గుడ్డ లేకుండా తిరుగుతుందా, గుడ్డలేసుకుని తిరుగుతారా, గుడ్డలు లేకుండా సభ్య సమాజమా అని సభ్యతను మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కనీసం ఆమెకి బట్ట కప్పాలి అనేటటువంటి జ్ఞానం లేని అజ్ఞానులందరూ కూర్చొని, సోకాల్డ్ సాధకులం అని చెప్పేసుకొని కూర్చొని విమర్శించారు తప్ప ఎవరైనా సరే వివరణ అడిగి వివరం చెప్పారా? ఈ సమాజంలో ఎలా బతకాలి, ఈ సభ్య సమాజంలో ఎలా ఉండాలి అనేటటువంటిది ఎవరు చేస్తారు సార్? ఒక గురువే చెయ్యగలరు. ఆ గురువుకి మాత్రమే తెలుసు అతనిలో ఉన్న సాధన ఏంటి, అతనిలో ఉన్న పట్టుదల ఏంటి, అతనిలో ఆ శిష్యుడిలో ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది. అది మొట్టమొదట మన బాబాజీ, ప్రభాకర్ బాబాజీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలన్నీ జరిగిన తర్వాత కూడా జనం నోరు మూసుకు, జనం నిజంగా చెప్తున్నాను కదా, జనాన్ని 100కి 200% మిస్గైడ్ చేస్తున్నదే నిజం చెప్తున్నాను కదా. అజ్ఞానంతో కూడుకున్న చదువు సంధ్య లేనటువంటి మీడియాలో కూర్చున్నటువంటి కొంతమంది. నేను చెప్తున్నాను, మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు, మీడియాను పెట్టిన వాళ్ళు, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, అజ్ఞానులందరూ కూర్చొని జనాల్ని మిస్గైడ్ చేసేసి హిందూ ధర్మం అంటేనే ప్రపంచ దేశాలన్నీ ఊసి ఉమ్మేసేటట్టు కూర్చోబెట్టి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నిజంగా ఈ గురూజీలు ఇద్దరు కూడా ఎంత సహనంతో ఉన్నారంటే నిజంగా మీ పాదాభివందనం అండి మీ ఇద్దరికి కూడా. అంత భయంకరమైనటువంటి చర్య జరుగుతున్నా కూడా వీళ్ళు ఎంత, నాకే కోపం వస్తుంటే నేనే మధ్యలో అడుగుతున్నాను, బాబాజీ ఏంటిది ఆపరా అంటే వాళ్ళు ఒక్కటే చెప్పారు, అమ్మా మేమున్నది లోక కళ్యాణం కోసం, ఈ మనుషులను పట్టించుకోవడం కోసం కాదు అని అంటే వాళ్ళు ఏ స్థితికి వెళ్ళారో ఒక్కసారి అర్థం చేసుకుంటూ. అలాంటి మహానుభావులే ఆ బిడ్డను దగ్గరికి తీశారు అంటే ఆ బిడ్డలో ఎంత ఆ దైవత్వం అనేది, ఆ సాధన అనేది లేకపోతే ఈ గురువుల దగ్గరికి రాణిస్తారా అండి? అక్కడి నుంచి ప్రభాకర్ బాబాజీ దగ్గర నుంచి ఆమె మళ్ళీ ఇంకా విమర్శలు చేస్తున్నారు అంటే ఇంకొక పార్శ్వం మిగిలిపోయింది అని చెప్పేసి అని రాజేష్ నాథ్ బాబాజీ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మళ్ళీ ఆయన కూడా వస్త్రం కప్పి ఆయన ఎలా ఉండాలి ఏంటి ఆమెకి చెప్పవలసినది చెప్పి గైడ్ చేసి ఆయన కూడా ప్రెస్ కి రిలీజ్ చేశారు. ఆమె సనాతన ధర్మం కోసం వచ్చింది కాబట్టి ఈ బిడ్డకి నా బిడ్డగా తీసుకొని నేను దగ్గర ఉంటానని ఇద్దరు గురువులు కూర్చొని మాట్లాడితే, అక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడిన ఏ ఒక్క గధవకైనా, ఇంకా చెప్తున్నాను ఆడవాళ్ళని మహిళల్ని నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను, ఎవరికైనా అర్హత ఉందా? వీళ్ళిద్దరికి ఉన్నటువంటి జ్ఞానంలో గాని సాధనలో గాని 1% కనుక వాళ్ళకు ఉన్నట్లయితే ఈ రోజు ఇలాంటి చర్య, ఒక అఘోరిని, ఒక బిడ్డని మనము ఇంత అవమానం చేసేటటువంటి సాడిజం అనేది, ఏమన్నా బిడ్డని ఎంత కష్టపెడుతున్నారు, అలాగే సనాతన ధర్మాన్ని ఎంత దరిద్రంగా, ఏమన్నా సైకాలజిస్టులకి ఏం పనండి అఘోరీల గురించి మాట్లాడడానికి? వాళ్ళకి ఏం అవసరం ఉందండి సాధన చేయడానికి? వాడు పోయి ఎక్కడో అఘోరీలను చూసొచ్చానని మాట్లాడుతున్నాడు. నువ్వు చూసొచ్చిన అనుభవం చెప్పడంలో తప్పులేదు, కానీ ఇతడు కాదు అని నిరూపించడానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళని కూడా. నేను ఇక్కడ కూర్చొని ఆ రోజు నిజంగా చెప్తున్నా, ఆమెకి నాకు ఏ విధమైనటువంటి ఇది లేదు, కేవలం మానవత్వంతో నేను, ఆమె శక్తులు ఉన్నాయా నాకు తెలియదు, ఏమన్నా ఈ రోజుకి నాకు తెలియదండి, ఆ గురువులకి మాత్రమే తెలుసు. ఇప్పటికీ కూడా ఒక బిడ్డ లెక్క, ఒక మానవత్వంతో నేను ఆ బిడ్డని నాకు సాధ్యమైనంత నేనేం చేయగలను అనేది నేను చేస్తూ వస్తున్నా. ఆ బిడ్డ ఎక్కడైనా ఒకళ్ళని తిట్టిందా అని అంటే పొలిటీషియన్ని తిట్టచ్చా, వాళ్ళని తిట్టచ్చానంటే సోకాల్డ్ మీడియాలో ఉన్నటువంటి ప్రతినిధుల్ని, మేధావుల్ని నేను అడుగుతున్నాను. పొద్దున్నే లెగిస్తే ఒక్కొక్క రాజకీయ నాయకుడు బండబూతులు తిట్టుకుంటున్నారు. ఆ భార్య ఇక్కడ, ఈ కొడుకు అక్కడ, ఇది ఇట్లా, అది అట్లా, వ్యక్తిగత దూషణలతో తిట్టుకుని చచ్చేటటువంటి రాజకీయ నాయకుల్ని ఏమీ మాట్లాడలేదు మీరు. ఈమె వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంటే మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు ఈమెది తప్పయిందా? ఈమెను తప్పుపడుతున్నారా మీరు? మీకు దమ్ము ధైర్యం ఉంటే బండబూతులు తిట్టుకుంటూ నీచంగా ఓటేసిన జనాన్ని మర్చిపోయి కోట్లు సంపాదించుకునేటటువంటి రాజకీయ నాయకులు ప్రశ్నించే దమ్ము లేని మీరు ఒక సాధకురాలను పట్టుకుని మాట్లాడడానికి మీకు ఏం హక్కు, ఏం అధికారం ఉంది? ఇద్దరు గురువుల సమక్షంలో నేను వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇన్ని రోజుల మట్టి నేను మీడియా ముందుకు రాలేదు. మీడియా అంటేనే నాకు అసహ్యం వేసింది. మీడియా చాలా గొప్పదండి, ఇక్కడ నేను మీడియా అనను. మేం చేసిన జర్నలిజం వేరు,
మేం చేసినటువంటి విషయాలు వేరు, మేం చేసినటువంటి వృత్తి ధర్మం కొంతన్నా మీకు బ్రతికి ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు ఏ ఒక్క స్టూడియోలో కూర్చోవాలన్నా, ఏ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కూడా నిజం చెప్తున్న వైరాగ్యము అక్కడ కూర్చున్న ఇద్దరు యోధులకి ఎంత ఉందో వాళ్ళలో 1% నాకు వచ్చేసింది. నిజంగా మొన్న కూడా బాబాజీ గారితో నేను చెప్పాను, బాబాజీ నాకు అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండాలనిపించట్లేదు, ఆ హిమాలయాల్లో నాకు కూడా ఇంత చోటు చూపించండి, నేను కూడా అక్కడ వచ్చేస్తాను అని చెప్పేసి. ఏం హక్కు ఉందండి వీళ్ళందరికీ మాట్లాడడానికి? ఏమిది ఉందండి? ఆ రోజు మంగళగిరిలో జరిగినటువంటి విషయం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని పవన్ కళ్యాణ్ దిగిరమ్మనమంటుంది. ఏమండి, ఆ పిల్ల బట్టే కాదు, ఆ పిల్ల బట్టే కట్టుకోవడానికి ఇష్టపడినటువంటి బిడ్డకి సీఎం ని కలిసి ఏం చేయాలని అనుకుంటుందండి? చెప్పండి. బట్ట మీదే అసలు కాదండి, బట్ట మీదే వ్యామోహం లేకుండా ధర్మం మీద అచంచలమైనటువంటి ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ తృష్ణ ఉన్నటువంటి ఆ జీవి పవన్ కళ్యాణ్ కలిసి ఏం చేస్తుందండి? ఎందుకండి పవన్ కళ్యాణ్ కలిసి ఏమన్నా ఇల్లు అడగాల, ఆశ్రమం అడగాల, భూములు అడగాల, డబ్బు అడగాల, దస్కం అడగాల? అడిగేదై ఉంటే నిన్న వరంగల్లో చూసారా, తండాలుగా వచ్చారు జనం. ప్రియాంక, వాళ్ళు ఇచ్చే ఒక చిన్న యాడ్ ఆన్, మీకు చిన్న అమెండ్మెంట్ చేస్తున్నాం ఈ మాటలకు. అఘోరి మాతను యూజ్ చేసుకొని కొంతమంది మీడియా ప్రతినిధులు బిచ్చమెత్తుకున్నారు. మీరు చాలా సభ్యతంగా మాట్లాడుతున్నారు, జర నేను బీపీ నాది కంట్రోల్ చేసుకుంటున్నా, గురూజీలు మన పెద్ద బాబాజీలు అందరూ ఉన్నారు కాబట్టి, లేకపోతే నా నోరు నియంత్రణలు ఉండదు. వీళ్ళు అయ్యా జాగీర్లు అన్నట్టు, వాళ్ళ అయ్యా జాగీర్లు అన్నట్టు, నిజంగా చెప్పాలంటే వాళ్ళ అయ్యా జాగీర్లలో ఖజానాలలో పైసా నింపి, టీఆర్పీలు నింపి, వ్యూస్ నింపి, పైసలు నింపింది అఘోర మాత. మీరు ధన్యవాదాలు చెప్పాలా. మీ ఇంట్లో మీ పైసలలో మీ పిల్లలకి ఇలా అన్నం పెట్టింది అఘోర మాత. ఇలా నువ్వు చెంచవేటి గీక్తే షటాక్ లేకపోయి నీకు, మీరు మాట్లాడుతున్నారు ఇలా పెద్ద పెద్ద మాట్లాడమాట. అని ఇంకొకటి అక్క, మీరు చెప్పినప్పుడు ఎక్కడ కూడా కంప్లీట్ ఇప్పటికీ కమ్సకం ఒక 72 గంటల నుంచి నడుస్తున్న ఈ ఘటనల గిరీష్ దారామోనికి కానీ నా చిత్రగుప్తు ఛానల్కి కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలుస్తా అన్న స్టేట్మెంట్ ఎక్కడ కూడా నాకు దొరకలే. ఇలా నోట్ల మన్నువాడా మా ప్రణాళికలో ఏ రాజకీయ నాయకుడిని కలిసేటటువంటి కార్యాచరణ లేదు. కేవలం మీ మీడియా హైప్ కోసం పవన్ కళ్యాణ్ పేరుని వినియోగించుకుంటున్నారు. ఏ యోగి, హిమాలయ యోగి ఎవరి ప్రాపకం కోసం కూడా పాటుపడ్డు. కాబట్టి ఎవరి ఆశీర్వాదం కోసం ఎవరి యొక్క బలాన్ని తన బలం చేసుకోవాలని అనుకోడు. ఈ లోకం నుంచి ఏది ఆశించిన వాడే, శాసించగలిగిన వాడే అఘోరా. అంతేగాని ఉచ్ఛ్వాస నిశ్వాసలనే తక్కువ వాడుకునేవాడు యోగి. కాబట్టి అక్కడ వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ రోజు పవన్ కళ్యాణ్ కలవడానికి అక్కడికి వెళ్ళా. నేను ఇబ్రహీంపట్నం వెళ్ళిన వెంటనే నీవు తెలంగాణ వెళ్ళవద్దు, నువ్వు వెనక్కి వచ్చి తమిళనాడుకు వెళ్ళిపో, తమిళనాడు ఆలయాలు సందర్శించు అని చెప్పిన వెంటనే వెనక్కి తిరిగితే పోలీసు వారు అనుకున్నారు ఈ మీడియా కథనాలు చూసి ఏదో జరగబోతుంది విజయవాడకి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అపోహకి గురి అయ్యి అక్కడ మంగళగిరి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆపడం వల్ల అక్కడ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఉంటాడని కానీ, అది రాజధాని అని కానీ, అది విజయవాడ దాటిన తర్వాత రాజధాని ఉన్నది అనే సంగతి కూడా మా బిడ్డకి తెలియదు, అఘోరికి బాబాజీ ఒక్క విషయం, ఆమె రోడ్డు మీద ఎందుకు కూర్చుంది అనంటే అందులో ఉన్నటువంటి పోలీసులు ఆమెను కనీసము వాష్రూమ్ కి వెళ్ళడానికి, అంటే నేచర్ కాలకు కూడా ఆమెను అనుమతించలేదు. మీరు ఇక్కడే ఉండాలి, ఎందుకో రిపోర్టర్ మీద ఆమె దాడి చేసిందని. కానీ రిపోర్టర్ ఏం చేశాడో ఎక్కడా ఎవరో మాట్లాడరు ఎందుకనండి, ఏ జనం మాట్లాడరు ఎందుకనండి. రిపోర్టర్ ఏం చేస్తే ఆమె చేసింది అనేటటువంటిది మీడియాలో రాలేదు, జనంలోనూ రాలేదు. ఆమె ఏం చేసింది, ఇంకా అసహనానికి గురయ్యి రోడ్డు మీద కూర్చుందా. రోడ్డు మీద కూర్చున్న తర్వాత అంత గలాట ఎందుకు జరిగిందంటే అందులో ఉన్నటువంటి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఒక ఆయన, నాకు పేరు గుర్తుంది, ఆ వ్యక్తి ఎవరో కూడా గుర్తున్నారు, నేను కంప్లైంట్ చేస్తున్నాను పై ఆఫీసర్స్. ఆయన దీంతో ఏంట్రా మాటలు, దీన్ని కొట్టి ఈ అవతలకి ఇచ్చి లాగి పడేయండి అని చెప్పేసి అని ఇంకా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె ఆత్మాభిమానం దెబ్బతిని అప్పుడు పోలీసుల మీదకి ఆమె లేచింది పోలీసులు కాదండి, ఆమె ఆత్మాభిమాన, ఆమె ఆత్మ సంరక్షణ కోసము
ఆమె వ్యక్తిత్వ ఆమె యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎదుట ఎవరున్నా సరే థ్రెట్ చేసే తీరుతారు ఖచ్చితంగా. అక్కడ ఆ విధంగా గొడవ జరిగి అంత పెద్ద గొడవకి దారి తీసింది. కానీ పవన్ కళ్యాణ్ కోసం రోడ్డు మీద కూర్చోవాలా, పవన్ కళ్యాణ్ కోసం తన్నులు తిల్లా. ఏమండి, ఒక బిడ్డను పట్టుకొని తాళ్లతో కట్టేసి దాంట్లో పడేశారు. కనీసం అక్కడ పోలీసులు ఏం చేశారో, జనం ఏం చేశారో, రిపోర్టర్లు ఏం చేశారో ఒక్కళ్ళన్నా దయచేసి ఆలోచించండి. థింక్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆల్సో. అప్పుడు నేను బాబాజీ నాకు రాజేష్ నాథ్ బాబాజీ నాకు కాల్ చేశారు. అమ్మా ఏదో అవుతుందమ్మా, బిడ్డకి ఏమన్నా అవుతుందేమో, ఏమైతుంది తల్లి, ఒక్కసారి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఆయన ఫోన్ చేస్తేనే నాకు ఇవన్నీ తెలిసింది. తర్వాత నేను వెంటనే ప్రభాకర్ బాబాజీకి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారు, లేదమ్మా ఇలా ఉంది, ఇలా వెనక్కి తిరిగి రమ్మన్నాను నేను, అయితే ఇప్పుడు ఎక్కడుందో కనుక్కో అన్న తర్వాత జరిగినటువంటి విషయాలు ఇది వాస్తవాలు. దయచేసి ప్రతి ఒక్క విషయానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ అమ్మాయి ఆత్మహత్యను ఆపడం దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి విషయంలోనూ ఇక్కడ నేనున్నానో అక్కడ గిరీష్ ఉన్నారు, వ్యక్తులుగా మేమున్నాం, గురువులుగా మన బాబాజీలు ఇద్దరు ఉన్నారు. రాజేష్ నాథ్ బాబాజీ ఒక్కసారి మీరు చెప్పండి, ఆమె మీ దగ్గరికి వచ్చినప్పుడు గిరీష్ గారు ఒక్కసారి బాబాజీ చేత రాజేష్ నాథ్ ఒక్కసారి మీరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇది కూడా చెప్పాలి. రాజేష్ నాథ్ అగోరజీ ఏందనంటే, తనకు ఒక ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ని తను ఎట్లా తట్టుకుంది, ఆ శక్తి సామర్థ్యాలు తనకు ఎట్లుంది, ఆ సాధనా శక్తి ఆ పరమేశ్వరుడు తనకు ఎట్లా గ్రహించిండు. మేము ఒక చిన్న సర్జరీ అయితే బెడ్ రెస్ట్ 6 నెలలు అంటారు. తను అంత పెద్ద సర్జరీ అయిన తర్వాత కూడా, ఆపరేషన్ అయిన తర్వాత కూడా, అట్లాంటి ఆ సంఘటన జరిగినాక కూడా తను లేచి సాధనల ప్రక్రియల మొదలెట్టి భగవద్ ధ్యానంలో, పరమేశ్వరుడు ధ్యానంలో ముంగడికి వెళ్ళిందని అంటే అది ఒక మామూలు వ్యక్తికి సాధ్యమయ్యే విషయం కాదు. అది సాధనా శక్తితోనే వచ్చే సామర్థ్యం. కేవలం 3 రోజుల్లో అది అప్పుడు అక్కడ మీడియాలో కూడా వచ్చింది. సో నేను దానికి కంప్లీట్ గా ఆధారాలతో సహా పక్కా పెడుతున్నాక ఇప్పుడు అవన్నీ నేను షేర్ చేస్తా. రాజేష్ నాథ్ జీ ఒక్కసారి మీరు చెప్పాలని నేను మీకు ప్రాధేయపడుతున్నా. ముఖ్యంగా అండి ఆమె గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. అంటే అందరూ ఏంటంటే ఈ మీడియాలో ఏవైతే కథనాలు వస్తున్నాయో ఆమె ఇలా కాదు ఆమె అంటే ఒకటి, ఇప్పుడు నా గురించి చెప్పాలంటే మీరు ఫస్ట్ నన్ను కనుక్కోవాలి, నేను తెలుసుకోవాలి. ఆ వివరాలు ఏమీ చేయకుండా మీకు తోచిన విషయం మీరు చెప్పేస్తూ, మీకు తోచిన ట్యాగ్ మీరు పెట్టేస్తూ రకరకాలుగా ప్రవర్తించడం వల్ల వచ్చిన అపోహలన్నీ కేవలం ఇది మీడియా తప్పు మాత్రమే. ఈ మీడియా చేసిన ఒకటి, ఆమె నా దగ్గరికి వచ్చే ముందర, ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చే ముందర 3-4 రోజుల నుంచి నిద్ర లేదు, తిండి లేదు ఆమెకి. కాల్ చేసి, నేను అప్పుడు ప్రస్తుతం ఆ టైంలో నేను ట్రావెలింగ్ లో ఉన్నానండి, ఉజ్జయిని నుంచి వస్తున్నప్పుడు కాల్ చేసి ఇలా కలవాలండి అని చెప్పిన వెంటనే రారా తల్లి అని చెప్పి నేను ఇక్కడికి తణుకు వచ్చా, ఆంధ్రప్రదేశ్ లో. కంటిన్యూ డ్రైవ్ చేసుకుంటూనే వచ్చింది. అసలు 4 రోజుల నుంచి నిద్ర లేదు, ఆహారం లేదు, ఇవేమీ లేవు. మళ్ళా వచ్చి కూర్చుని చక్కగా ఇప్పుడు ఫ్రెష్ గా నిద్ర నుంచి లేచిన వ్యక్తి ఎలా అయితే ఉంటారో అలా ఉండి మొత్తం తను అక్కడ సాధన చేసి అన్ని చేసి, అంటే సాధన సంపత్తి యొక్క శక్తి ఏంటంటే తన శరీరాన్ని సైతం దాటి ఉంది ఆ అమ్మాయి. ఇందాక మీరు అంటున్నారు చూసారా, ఆమెకి ఆపరేషన్ జరిగిన 3 రోజులకే లేచి వెళ్ళిపోయింది అమ్మాయి బెడ్ నుంచి. కానీ మళ్ళీ ఇంకొక కథనాలు వినిపిస్తాయండి, ఎప్పుడో ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ చేయించుకుని ఆమె వ్యభిచారం చేసింది. అది ఎంత అబద్ధం అంటే డాక్టర్ సర్టిఫై చేసిన కాగితాలు ఉన్నాయండి. ఎప్పుడైందో ఈ రీసెంట్ గా ఈ మధ్య సర్టిఫికెట్ పక్కన ప్రదర్శించండి చిత్రగుప్త వారు సర్టిఫికెట్. ఈ మధ్యన రీసెంట్ గా అయితే ఎవరికి తోచని కథనాలు వాళ్ళు, అరే నా గురించి అలాగే మాట్లాడతారు, రేపు పొద్దున్న మా ప్రభాకర్ గురూజీ గారి గురించి అలాగే మాట్లాడతారు, మాట్లాడిన అందరి గురించి అలాగే మాట్లాడతారు. ఎందుకంటే సమాజానికి కావాల్సింది ఏంటంటే ఈమెని ఒకే ఒక అబ్జెక్షన్ చెప్తున్నారు, బట్టలు ఎప్పు తిరిగింది. ఇదే ప్రశ్నలు జైన్ మునుల్ని ఎందుకు అడగట్లేదు, దిగంబరుల్ని? అవధూతలని పేరు చెప్పి ఇంతమంది ఉన్నారు, ఇవాళకి కూడా మన భారతదేశంలో ఉన్నారు, ఈ దక్షిణ భారతదేశంలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఎందుకు ప్రశ్నించట్లా? జనాలు తండోపతండాల కింద క్యూ కట్టి అక్కడ మరి దండాలు పెట్టి ఆశీర్వాదం పొందే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఎవరి దగ్గర అబ్జెక్షన్ లేదా? అంటే ఈమె ఎందుకు సమాజంలోకి వచ్చి కారణం ఒక్కటే, మీడియాకి నచ్చకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే ఆవిడ పేరు ఎత్తింది ఏంటంటే సనాతన ధర్మం నిలబడాలి, గుడి మీద చేసిన వదలను ఉంది. మరి ఆవిడ ఎందుకు వదులుతుంది ఇప్పుడు ఈ సమాజం? సెక్యులరిస్టులు కదా అందరూ, ఎలా వదులుతుందని సమాజం? ఆవిడ ఎప్పుడైతే సనాతన ధర్మం టాపిక్ ఎత్తి నేను దేవాలయం ఏదైనా జరిగితే ఒప్పుకొని అన్న వెంటనే ఆవిడ ద్రోహం అయిపోయింది అందరికి. ప్రొజెక్షన్ చేయడం మొదలు పెట్టారు. నాకు ఒక చిన్న సందేహాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు
కొంతమంది చీడ పురుగులు అడిగినరు. మీరు పెద్దలు, పూజ్యులు, యోగులు అయినా నేను ఒక సాధారణ మనిషిని కాబట్టి నేను నా అస్త్రాలను ఇట్లనే ప్రయోగిస్తా. అలా నోట్లలో మన్నువడా నాకు ఇవి డైజెస్ట్ కాలే, ఇవి నేను జీర్ణించుకోలేకపోయినా ఈ సందేహాలు నేను మీ రూపంలో అడుగుతున్నా. బాబాజీ, మన అఘోరాజీ, నేను ఏం అడుగుతున్నానంటే, లిప్స్టిక్ పెట్టుకున్నదని ఒకడు అడుగుతాడు, ఒకడు మీకు కోరికలు వస్తాయా అని అడుగుతాడు, ఒకడు మీకు పీరియడ్లు వస్తాయా అని అడుగుతాడు. ఇది నాకు డైజెస్ట్ కాని విషయం. ఇట్లాంటి విషయాలు ఇలా సభ్య సమాజంలో అడగడము ఒక తల్లిని అవమానించినట్టు, ఒక బిడ్డను అవమానించినట్టు, ఒక ఆడ మహిళను, పరాశక్తిని అవమానించినట్టు. దీన్ని మీరు ఏ రకంగా దీనికి సమాధానం చెప్తారు ఈ అడ్డమైన వాళ్ళకు? ఒకటి చెప్తున్నానండి, ఆవిడ దిగంబరీయం కాదండి. మీరు వస్త్రధారణ చేస్తే ఆవిడ భస్మధారణ చేస్తుంది. భస్మధారణ దేనికి చేస్తారు? భస్మధారణ దేనికి చేస్తారండి? అసలు కనీసం అవగాహన ఉంది మాట్లాడే వాళ్ళకి? ఆమె వేసుకునే చితాభస్మంలో హ్యూమనాస్ లో 48 రకాల ధాతువులు ఉంటాయి. మీరు ల్యాబ్ లో వెలుగుతూ చూసుకోండి. ఆ 48 రకాల ధాతువులు ఆధ్యాత్మిక పరమైన భావనలతోటి, భౌతిక పరమైన భావనలతోటి ధరిస్తారు. కారణం ఏంటంటే -డిగ్రీ చలిలో ఉన్నప్పుడు శరీరాన్ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థ ఆ భస్మం. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా ఏంటంటే, నేను ఒక గొప్ప ఊరి కింద, లేదంటే గొప్ప నాగసాధువు కింద ఒక గొప్ప స్థితికి చేరుకుంటా నా అహంకారం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో ఆ భస్మం తెలియచెప్తూ ఉంటుంది, ఏదైనా సరే నువ్వు చివరికి భస్మమే అని. అహంకారం మొత్తం పోవడానికి అదొక మూల కారణం అవుతూ ఉంటుందని. అలాంటి భస్మం ధరించి చక్కగా ఆవిడ ఒకటండి, మీరు ఒకసారి కుంభమేళకి ఎప్పుడైనా వచ్చి చూడండి. ల్యాప్టాప్ బాబా ఉంటారు, గోల్డెన్ బాబా ఉంటారు, పైలట్ బాబా, అరే రకరకాల బాబాలు రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చుని ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటారు. మరి అన్ని రకాల సాధనాలను ఉపయోగిస్తారు, అన్ని రకాల సాధన. అలాగే ఆవిడికి సంబంధించిన స్థితిలో ఆవిడ లిప్స్టిక్ పెట్టుకుందో పెట్టుకోలేదో అది న్యూస్ అండి. ఇంతకీ ముత్యాలమ్మ తల్లి గుడి బదులు కొట్టినాడు ఎక్కడున్నాడు ఎవరికి అక్కర్లేదు. భువనేశ్వరి అలంకార ప్రియురాలు కాబట్టి అది మనం హిమాలయాల్లో దాన్ని అంగీకరించాం. ఎంత సుందరంగా తను తయారైతే అమ్మవారి యొక్క ఆవాహన జరుగుతుంది అనేటువంటి భావనతో అన్ని అమ్మవారికి సంబంధించినటువంటి హావభావాల్ని తనలోకి తీసుకుని వచ్చినప్పుడు అమ్మవారిగా మారాలనేటటువంటి ఒక సంప్రదాయంలో వచ్చింది. అన్ని అలంకారాలు ఎందుకు స్త్రీని విమర్శిస్తున్నారు? స్త్రీ అలంకార ప్రియురాలు. దానికి సాక్షాత్తు మూల కారణం పార్వతీదేవి, భువనేశ్వరి అమ్మవారు. కాబట్టి అమ్మవారిని తానుగా అనుకుంటుంది కాబట్టి అలంకారం ఉంటుంది. ముఖ్యంగా స్వామి అది కాదండి, అసలు ఈ ముత్యాలమ్మ గుడి విగ్రహాన్ని కాలుతో తన్ని బదులు కొట్టిన నికృష్టుడు ఎక్కడ ఉన్నాడో అది న్యూస్కి అక్కర్లా, అది మీడియాకి అక్కర్లా. వాడు ఖచ్చితంగా కావాలని ఎవరు డిమాండ్ చేయరు. ఈవిడ ఏ లిప్స్టిక్ రాసుకుంది, ఆ కంపెనీ పేరేంటి, ఈవిడ ఏ కారు వాడుతుంది, కారులో ఎన్ని పుర్లు, అరే ఎన్ని గుళ్ళు బద్దలు కొడుతున్నా వాటిలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఈవిడ వెనకాల పడినట్టు అనిపించింది నాకు మీడియా అంతా. అంత దుర్మార్గం ఉండదు. అంటే మన దేవాలయం అంటే మన అస్తిత్వం, మన నిజాన్ని, మన పూర్తి నమ్మకాన్ని బద్దలు కొడుతున్నా కూడా మీడియాకి అది న్యూస్ కాదు, దాన్ని పట్టించుకోదు, దాని వెనకాల తిరగదు. ఈ మీడియాలన్నీ ఈవిడ తల్లి గురించి మాట్లాడిన ఈ మీడియాలన్నీ కూడా ఎంతసేపు ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడి ఏమైంది? ఆ బదులు కొట్టినవాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? దాని తర్వాత నవగ్రహాలు బదులు కొట్టారు, ఎక్కడున్నాడు ఇప్పుడు? గురించి అడిగితే ప్రశ్నించిన నాదుడు ఎక్కడున్నాడా? మరి ఇంతమంది మేధావులు వచ్చి అఘోరు ఎలా కాదు, అఘోరు అలా కాదు. అరే యాజ్ ఏ హిందూ, నువ్వు హిందువుగా ఉండి నీ నిజాన్ని, నీ దేవుణ్ణి, నీ సర్వస్వాన్ని బదులు కొడతంటే దాని మీద మాట్లాడే దమ్ము లేదా నీకు? ఒంటరిగా తిరుగుతూ ధర్మం పోరాడుతున్న ఆ వ్యక్తి మీద అందరూ కలిపి మీడియాలో దాడా, ఎంతవరకు అర్థం ఉందండి ఇది? చివరికి కనీసం సంస్కారం ఉండాలి కదా. చివరికి రాజేష్ నాథ్ అఘోరాజీ, చివరికి మీరు ఈ కంప్లీట్ ఎపిసోడ్కి, ఈ కంప్లీట్ సినారియోకి, ఘటనకు, ఇది నేను ఘటన అనే దానికంటే దుర్ఘటన అంట. బికాస్ ఇది నా అవమానం. ఇది అవమానం జరిగింది నా సనాతనం మీద. సో సనాతన సంరక్షకులుగా మీరు తపోవనంలో ఉండి తపస్సు చేస్తూ ఆ పార్వతీ వల్లభుడి ఆశీస్సులతో జనాలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారండి? అఘోరి గురించి ప్రపంచానికి తెలియనప్పుడు వాళ్ళ ఊహాగానాలను చెప్పకూడదండి. ఇప్పుడు మొట్టమొదట చాలా మంది చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, నా వీడియోలు కూడా చాలా మంది కామెంట్లు ఉంటాయి, ఇతను అఘోరి కాదు, అఘోరీలు బయటికి రారు. అరే నీకు ఏం తెలుసు అఘోరి? ఎప్పుడైనా చూసావా దగ్గర నుంచి? ఎలా ఉంటాడో తెలుసా? చిన్న విషయం చెప్తున్నానండి మీకు. నేను ఎంబీబీఎస్ చేశాను, దాని తర్వాత ఇంకొక పీజీ చేశాను అనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకోండి. నాకు అయిపోయిన తర్వాత నేను డాక్టర్ని పిలవబడిను. ఎప్పుడు డాక్టర్ని పిలవబడతా? కాగితం డాక్టర్ని చేయదు నన్ను.
రోగి ఎక్కడున్నాడో వాడి వైద్యాన్ని నయం చేస్తున్నప్పుడు డాక్టర్ని పిలువబడతా. గురువు దగ్గర అంత జ్ఞానాన్ని గ్రహించి అంత సాధన చేసి మా జీవితాలను త్యాగం చేసి మీ అందరూ సరదాగా గడిపే క్షణాలన్నీ కూడా శ్మశానంలో పణంగా పెట్టుకుని ఆ భగవంతుడి కృప పొందిన తర్వాత మేము ఎక్కడ పనిచేయాలి సమాజంలో కాక? ఒక్కసారి వచ్చి చూడండి, అమావాస్యకి పౌర్ణమికి కొన్ని వందల వేల మంది ఇదే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి వచ్చి చక్కగా హోమం చేసుకుని భోజనం చేసి వెళ్తూ ఉంటారు. మేమేం ఆశించి చేస్తున్నాం? కరెక్ట్ కరెక్ట్. ఇంకొకసారి అఘోరి గురించి తెలియనప్పుడు అఘోరి ఇలా ఉంటాడు, అఘోరి అలా ఉంటాడు, అఘోరి తింటాడు, అఘోర తిండు, ఇలాంటి విషయాలు ఎవరు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే అరే మన కంటికి చూసి మనం ఎవరో వెళ్ళి ఇప్పుడు అఘోరీలను చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు. ఎలా అఘోర్లో ఎన్ని పంతులు ఉంటాయి, అఘోర్ పంతుల్లో విధానాలు ఏంటి ఎవరికి తెలుసండి? అందరూ చెప్పేస్తారు అఘోర్ అఘోర్ అఘోర్. 3 రకాల భిన్న పంతులు ఉంటాయండి, వామపంథీ, దక్షిణపంథీ, కినారంపంథీ. నాథ సాంప్రదాయానికి సంబంధించిన దక్షిణపంథీకి సంబంధించిన వ్యక్తులం మేము. వామపంథీలు అంటే ఇప్పుడు ఈ హిమాలయాస్ లో మిగతా చోట్ల అంతా ఉండేవాళ్ళు వామపంథీ అఘోరీలు. కినారంపంథీ అంటే వారణాసిని బేస్ చేసుకుని నడిచేవాళ్ళు. ఇలా రకరకాల 3 విభిన్న తత్వాలతో కూడిన అఘోర తత్వం నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏ అఘోర్ గురించి మాట్లాడుతున్నట్లు లెక్క. అవగాహన లేనప్పుడు మాట్లాడద్దండి. ఆమె సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయం నుంచి వచ్చింది. ఇంకొకటి గురువు గారు ఉన్నారు. ఇంకొక చిన్న సందేశం బాబాజీ, ఇది మీరు మన రాజేష్ నాథ్ గారు కానీ లేకపోతే మన బాబాజీ గారు చెప్పిన ఇద్దరిట్లో నాకు సంతోషం. ఇది చివరి ప్రశ్న. తను రీసెంట్గా ఒక వీడియో మళ్ళీ లాంచ్ చేసిర్రు ఈ మీడియా వాళ్ళు. ఏంటంటే తను శ్మశానంలో కూర్చొని తంత్ర విద్యలు ప్రాక్టీస్ చేస్తున్నారని, ఆమెకు ఇంత చేసినా పోలీసులు అరెస్ట్ చేసినా అది చేసినా ఇదనని. ఐ మీన్ అఘోరులు శ్మశానంలో ఉంటారు, అది తెలిసిందే. ఇది ఈనాటి కాదు, జన్మల నుంచి మా తాతల ముత్తాతల నుంచి మేము ఏ సాధన చేయకపోయినా మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికీ కూడా ఇట్లాంటి ఈ మీడియాలను ఇట్లా తీసుకొని పోతుంటే మీ సందేశం ఏంది బాబాజీ? నాకు కొంచెం బీపీ రేజ్ అవుతుంది. ముఖ్యంగా అవగాహన రాహిత్యం అండి. బాబాజీ గారు స్వామి నేను ఒక చిన్న విషయం చెప్పేస్తానండి. అవగాహన రాహిత్యం అండి. ఇప్పుడు డాక్టర్ ఎక్కడ ఉంటాడు? ఆయన వృత్తి టైంలో హాస్పిటల్లో ఉంటాడు, అంతేనండి? అవునండి. మరి అఘోర్ ఎక్కడ ఉంటాడు? సాధన సమయంలో శ్మశానంలో ఉంటాడు. అది మన దక్షిణ భారతదేశంలో అవగాహన లేక శ్మశానం అంటే శివుడు ఉంటాడని తెలుసు, కానీ శ్మశానం అంటే భయం. శ్మశానంలో ఎవడన్నా కూర్చుని చూస్తే చేతబడి చేస్తున్నాడు అంటారు. అంటే అంత అవగాహన రాహిత్యంతో ఉన్న ఈ ప్రదేశం అండి ఇక్కడ. అలాంటప్పుడు ఈ మీడియా ఏం చెప్తుందండి? శ్మశానంలో ఉన్నాడు, అరే శ్మశానంలో శివుడు ఉంటాడు అందరూ చెప్తారు. మళ్ళా అంత అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఈ మీడియాలన్నీ మాట్లాడుతున్నాయి అనమాట. స్వామివారు చెప్పండి స్వామివారు. విద్య గురించి మాట్లాడాలంటే విద్యావంతుడు కావాలి, వైద్యం గురించి మాట్లాడాలంటే వైద్యుడు అయి ఉండాలి, ఒక పెద్ద కట్టడాల గురించి మాట్లాడాలంటే ఇంజనీర్ అయి ఉండాలి అని అందరికీ తెలుసు. మరి ఒక అఘోరి గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? మీడియా వాళ్ళు మాట్లాడాలా, లేకపోతే అఘోరి మాట్లాడాలా, ట్రాన్స్జెండర్లు మాట్లాడాలా, లేకపోతే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడచ్చా? వాళ్ళు ఏదో చూసి అఘోరీలతోటి కాపురం చేసినట్టుగా ఈ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. కనీసం అలాంటి వారు ఎక్కడున్నారు వెతికి పట్టుకుని మాట్లాడిస్తే బాగుండేది. ఒక కోడిని బలిస్తే, అంటే కోడిని కోస్తే ఊరంతా గడిచిపోయింది, ఎంతో భయపడిపోతుంది, వణికిపోతుంది అని ప్రచారం చేస్తున్నటువంటి వారిని మిమ్మల్ని ఏమనాలి? ఇంట్లో రోజుకు 10 కోళ్ళు కోస్తున్నారు, 10 మేకలు కూస్తున్నారు. వారిని చూసి ఇంట్లో వాళ్ళు భయపడడం లేదు, కానీ అఘోరి మాత్రం కోడి కోస్తే భయపడుతున్నారు. మీరు ఈ ప్రపంచంలో అఘోరి ఎక్కడున్నా మీరు అఘోరిస్తూనే ఉన్నారు మీడియా. అలాగని నేను శివ సాధన చెయ్యి అని ఆ రోజు మౌనాన్ని పాటించమని వరంగల్లో చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి నీ శివ సాధన చేసుకో. అప్పటికే ఉపవాసంలో ఉన్నది, దీక్ష, కాస్త మంచినీళ్ళు కూడా తాగలేదు. శివ సాధన చేసినట్టయితే ఆ అర్పించినటువంటి ప్రసాదమైనా తింటుందేమోనని ఉద్దేశంతో అక్కడ రాత్రికి మౌన సాధన, శివస్మరణ సాధన, శవ సాధన చేసుకో అని చెప్పి అక్కడ పంపించాం. అక్కడ కూడా వదల్లా, కెమెరాలు పెట్టి అక్కడ కూడా వదల్లా. పైగా బయట కూర్చుని ఏం చెబుతున్నారు? అదిగో మనిషిని శవం తింటుంది, శవాన్ని కాల్చింది, శవం తింటుంది, శవాన్ని మొత్తం మింగేసింది. ఏమిటివి? ఒక కోడిని కోసి భయభ్రాంతులు అయిపోతున్నారని. అరే ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము పోనీ వీళ్ళు ఎలా చేస్తున్నారని
ఆ కారు బాగు చేసే వరకు కూడా అక్కడే ఉండమన్నాం. అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి గుజరాత్ వెళ్ళమని చెప్పాం. ఆ గుజరాత్ వెళ్ళేటటువంటి సమయంలో కూడా మహారాష్ట్రను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. మహారాష్ట్రలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ప్రభుత్వం వారు సకల మర్యాదలతోటి కూడా కాన్వాయ్ని ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు. ఇది కావాల్సింది. అక్కడ మీడియా కూడా ఏమైనా రిపోర్ట్ చేస్తుందా? నేనే ప్రతి ఒక్క చర్యని కూడా ఉదయం సాయంత్రం రిపోర్ట్ చేయమన్నాను. అందుకే ప్రెస్కి రిలీజ్ చేయమన్నాను. ఎలా జరుగుతుంది? ఇక్కడ అఘోరి సంచలనాలు సృష్టిస్తుంది, వివాదాలు సృష్టిస్తుంది, విధ్వంసాలు సృష్టిస్తుందని. మరి మిగతా దేశాల్లో మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అవడం లేదు? విధ్వంసాన్ని వినాశనాన్ని సృష్టించేది మీడియా మాత్రమే. గుర్తుంచుకోండి, మీ మీడియాలో కొంతమంది మాత్రమే. మీరు నిర్ణయించుకున్నారు మంచి జరగకూడదని. మంచి జరిగితే ప్రజలందరూ కూడా మంచి ఆలోచిస్తారు. చెడులోనే ఉండిపోతే చెడిపోతుంది లోకం. ఆ చెడులో అయోమయంలో జనాలకి మనసు పనిచేయదు, వివేకం పనిచేయదు. కాబట్టి వివేక శూన్యులు చేయాలి జనాన్ని అనుకుంటున్నారు మీరు. అది ఎప్పటికీ జరగదు. వివేకవంతులైనటువంటి వారే ప్రజలు. కాబట్టి మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నారు. మీ మీడియాలు మూతపడేటటువంటి రోజు వస్తుంది. తప్పుడు ప్రచారాలు మానండి. సత్యమేవ జయతి. సత్యాన్ని ప్రసారం చేయడానికి మీరు ఉద్యుక్తులు కండి. ఇది దేశం మీది. ఈ దేశం మీద బ్రతుకుతున్నారు, ఈ ప్రజల మీద బ్రతుకుతున్నారు. ఇదిగో ఒక్క అఘోరా వస్తే కొన్ని కోట్ల రూపాయలు మీ మీడియాలు సంపాదించినాయి. కానీ ఒక్క రూపాయి మా బిడ్డకి దక్కిందా అంటే మా బిడ్డ అడిగిందా? ఒక్క రూపాయి. కానీ మీ మీడియాలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినాయి ఒక్క అఘోరా మీద. ఏమిచ్చింది మీకు ఈ లోకానికి? మీ మీడియాకి అంతటికి కూడా కోట్లాది రూపాయలు ఇచ్చింది. కానీ మీరేమిచ్చారు? అవమానం, అసత్యం, అధర్మాన్ని విధ్వంసాన్ని సృష్టిస్తుందనే పేరు పెట్టి మంచి వాళ్ళని ఉంచకుండా తరివేస్తుంది సమాజం నుంచి మీరే. మంచి ఎప్పుడైతే సమాజం నుంచి పోయిందో దాంట్లో మంచి పోతే ముంచువాడేవారు మీరే. రేపు ఆ సమాజంలో మీడియా కూడా భాగమే. కాబట్టి మీ మీడియాలు కూడా ఈ సమాజం కరోనా వస్తే మీడియా వాళ్ళకి రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోకండి. కరోనా ఏ విధంగా అందరికీ సమానంగా వచ్చిందో రేపు రాబోయే విపత్తులు మీరు కూడా ఆ ఉప్పెన్లో కొట్టుకుపోకుండా చూసుకోవాలంటే ధార్మికులని సరిగా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. సన్మానించకపోయినా పర్వాలేదు, అవమానించకండి. నిజమే మీరు చెప్తున్నది. కొందరు అఘోరాల వేషంలో, కొందరు సన్యాసుల వేషంలో, కొందరు స్వామీజీల వేషంలో, కొందరు జ్యోతిష్యుల వేషంలో, కొందరు మాతాజీల వేషంలో వేసుకుని ధనాన్ని, కొందరు యోగిల్లాగా, కొందరు జోగిల్లాగా, వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదిస్తున్నారు సమాజంలో. వాళ్ళందరికీ విఘాతం కలుగుతుంది. ఎందుకంటే డబ్బు తీసుకోకుండా ఒకరు వస్తే భయం వచ్చేస్తుంది వాళ్ళకి. డబ్బు తీసుకోకుండా ఏది ఆశించకుండా వచ్చేటటువంటి వారిని చూసి సమాజం భయపడుతుంది. ఎందుకంటే ఆ సమాజంలో మీరు అందరూ బ్రతుకుతున్నారు. మీరు బ్రతకండి. మీకు మా అఘోరి పోటీ రాదు, యోగి ప్రభాకర్జీ పోటీ రాడు, మా రాజేష్ పోటీ రాడు. పోటీ వచ్చిన ఊరుకోం కూడా. ఎందుకంటే మీరందరూ బ్రతకండి సమాజంలో. కానీ మేము వచ్చినప్పుడు మా పని మమ్మల్ని చేసుకునేవండి. మీ పనికి మేము ఆటంకం కల్పిస్తాం. మీరు హోమాలు చేస్తారో, యజ్ఞాలు చేస్తారో, తాయిత్తులు కడతారో, లేకపోతే పతులు చెబుతారో, జ్యోతిష్యాలు చెబుతారో మీరు చెప్పుకోండి, మీరు సంపాదించుకోండి. జనం ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోండి. కానీ సత్యమేవ జయతి. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అదే శాశ్వతమై నిలుస్తుంది. కాబట్టి ధర్మాన్ని దారి తప్పితే మీరు గోదారే. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మీడియా కూడా మిమ్మల్ని నిందించట్లా, మేము అభినందిస్తాం. ఎప్పుడు సత్యం కోసం పోరాటం చేయండి, ధర్మం కోసం పోరాటం చేయండి. మేము అధర్మం చేసినా మమ్మల్ని నిలదీయండి. ఈరోజు చెప్తున్నటువంటి మాటల్లో ఏదైనా తేడా వస్తే మమ్మల్ని నెట్ట నిలువున చేల్చడానికి కూడా మీకు అర్హత ఉంది. కానీ ఏ అర్హత లేకుండా మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు మేము పంపించాం, మళ్ళా తిరిగి తెలంగాణకి రాబోతుంది. కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణని మేము రేపు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అఘోరా అఖాడాని ప్రారంభించబోతున్నాం. ఇది కేవలం మీరు అనుకుంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే అఘోరి తిరుగుతుందని. ఇప్పటికీ మేము 5 దేశాల్లో ఇప్పటికీ అఘోరా తిప్పాం. అఘోరా యొక్క ప్రణాళిక అంతా కూడా
ఒక్క మనిషి సమాజంలో దొరకడం చాలా కష్టం. ఒక స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్కొక్క వ్యక్తి తన బలిదానం చేయడానికి ఒక్క వ్యక్తి దొరికాడు. కానీ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు? ఏ దేశం కోసం దేహం కన్నా దేశం మిన్నా అని తన దేహాన్ని త్యాగం చేసినటువంటి ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు ఒక్కొక్కళ్ళే దొరికారు. ఈనాటికి స్వాతంత్ర పోరాటం అనంతరం ఒక్క వ్యక్తి దొరికింది మాకు. ఆ వ్యక్తిని కూడా పోగొట్టుకుని ఆత్మాహుతి చేసుకునేటట్టు చేస్తుంది సమాజంలో ఉన్నటువంటి మీడియా. సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ అభినందిస్తున్నారు, కానీ ప్రజలు తిరగబడుతున్నారని చెబుతున్నారు. అక్కడ జరిగింది ఆ కారులోనూ ఎవరో తన్నుతున్నారు కదా, అది తన్నడం కాదు. అఘోర ప్రాణాన్ని కాపాడడానికని అక్కడ భక్తులు లోపల పొగ వేసింది. అంటే పూజ సమయం అయింది, ధూపం వేయడం వల్ల లోపల తగలబడిపోతుందేమో అనే భావంతో, రక్షించుకుందామనే భావంతో వాళ్ళు ప్రయత్నం చేస్తే డోర్ తీద్దామని. కానీ మీడియా ఏం చెబుతుందంటే ఆ డోర్ కాదు, తిరగబడ్డారు, అఘోరాన్ని చంపేద్దాం అనుకున్నారు. ప్రజలు ఆవేశాలతో ఉన్నారు ఈ అఘోరా చేసే పనులకి. అరే అఘోర ఏ ఘోరం చేసింది? ఏ ఘోరం చేసింది? అరే ప్రజలను రక్షించుకోవడానికి, రాబోయే విపత్తుల్ని రాకుండా తన పదఘటన చేత మన తెలుగు రాష్ట్రాలను పవిత్రం చేయడానికి, ఈ దేశం పునీతం చేయడానికి తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా ఎంచుకుని మాలాంటి గురువులకి దొరికినటువంటి ఒక బాణం, ఒక విల్లు లాంటి మేము, విల్లు అంటే బావు, మేము వంగినప్పుడు బాణాన్ని అనుసంధానం చేయడానికి కావాలి. దానికోసం ఎదురు చూస్తున్నారు హిమాలయ యోగులందరూ కూడా. అలాంటి వ్యక్తిని ఈ సమాజం పోగొట్టుకుంటే మళ్ళా ఈ సమాజానికి దుర్గతి పడుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సరిగా అవగాహన చేసుకోండి. ఇది న్యూస్ కాదు, న్యూస్ సెన్స్ కాదు. మీరందరూ కూడా సరిగ్గా మేమిద్దరం కూడా చెప్తున్నాం హిమాలయ యోగులుగా, అఘోరిగా మేము చెబుతున్నాం. కొంతకాలం మీరు ఓపిక పట్టండి. అంతా ఈ లోకానికి శాంతి కలగడానికి, ప్రపంచ శాంతికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపకల్పన జరుగుతుంది హిమాలయాల్లో. కుంభమేళా తర్వాత మిగతా అఖాడాల్లో ఉన్నటువంటి వారందరికీ, పెద్దలందరినీ కూడా కలిసి మొత్తం అందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని ఎలా సంరక్షించాలి, ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు ఎలా వర్తించాలి అనేటువంటి ప్రణాళిక తయారవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియా, అంటే భారతదేశం ఒకటే కాదు, మిగతా దేశాలన్నింటిలో కూడా సనాతన సేన తయారు కాబోతుంది. అలాగే హిమాలయాల నుంచి కూడా మిగతా సాధువులందరూ కూడా దక్షిణ భారతదేశాన్ని పర్యటించేటటువంటి ప్రణాళిక చేస్తున్నాం. ఎందుచేతంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి లేదు కాబట్టి మనకు అర్థం కావడంలా. అందుకు ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటటువంటి సాధువుల్ని, నాగా సాధువుల్ని, అలాగే అఘోరాలని కూడా ఒక్క దాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ వారితో సంప్రదించి, ఉభయ ప్రభుత్వాలతో సంప్రదించి మనం ఇక్కడ కూడా ఈ యొక్క మేళా లాంటిది తీసుకుని వచ్చినట్టయితే, శాశ్వతమైనటువంటి కుంభమేళా లాంటిది, సాగర మేళా లాంటిది ఏదైనా తీసుకురాద్దాం అనేటువంటి ఆలోచనలో పైవారు చర్చిస్తున్నాం. హిమాలయాల్లో చర్చలు జరుగుతున్నాయి. అనేక మంది, ప్రతి గ్రామంలో అఘోరా ఉంటాడు. రేపటి నుంచి ప్రతి గ్రామంలోనూ అఘోరా శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఘోరం జరుగుతుంటే ఆ ఘోరాన్ని ఆపేవాళ్లే అఘోరా. ముఖ్యంగా రేపు భవిష్యత్తు యువతది. వాళ్ళ భవతికి ఆటంకం కలిగించే దుష్ట శక్తుల్ని, అరాచక శక్తుల్ని అణచివేయడానికి ప్రతి గ్రామంలో ఒక అఘోరాలు కావాలి. అంచేత అఘోరా సాంప్రదాయాన్ని వృద్ధి చేయడానికి ఒక ప్రణాళికని మేము సంసిద్ధం చేస్తున్నాం. అలాగే సాగర్ మేళా లాంటి మేళాకి ప్రభుత్వాలు అంగీకరించినట్టయితే ప్రభుత్వాధినేతలతో మాట్లాడి మేము సాగర్ మేళా దక్షిణానికి తీసుకుని వస్తాం. ఉత్తరాన జరిగేటటువంటి మేళాలు, కుంభమేళాన్ని సాగర్ మేళాగా మన సముద్ర తీరంలో జరపడానికి మేము, రాజేష్, నేను, మిగతా వాళ్ళందరూ కూడా హిమాలయాల్లో చర్చించుకున్న తర్వాత అది ప్రణాళికాబద్ధం చేసి ప్రతి ఊర్లోనూ ఘోరాన్ని ఆపేవాడే అఘోర. శవాల దగ్గర ఉండేవాడు, శవాన్ని చూసేవాడు కాదు. ఇక్కడే ఉన్నాయి శవాలన్నీ కూడా, కదులుతున్న శవాలు లోకంలో ఉన్నాయి కొన్ని. ఆ శవాల దగ్గరే మేము అఘోరాలు ఉంటాం. కాబట్టి అఘోరాలు అనేది ఘోరం జరిగితే ఎక్కడ ఘోరం జరుగుతుంది అక్కడ ఉంటాడు. శవాలు ఎవరంటే జీవశవాలు, కదులుతున్న శవాలు. అత్యాచారాలు ఆడపిల్లల మీద చేసేవాళ్ళు శవాలే. వాడికి జ్ఞానం లేదు, వాడు బ్రతికున్నా చనిపోయినట్టు, బ్రతికున్న శవం. కాబట్టి అలాంటి శవాలని పీక్కు తినడానికి మా అఘోరా ముందుంటుంది. ఎక్కడ అత్యాచారం ఆడపిల్ల మీద జరుగుతుందో వాడు అంగఛేదన చేస్తానని శపథం చేసింది. ఆ శపథాన్ని అమలు జరిగేటట్టు చేస్తాం.
ప్రభుత్వాలు పనిచేయనప్పుడు, అలాగే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క రాజకీయం కోసం పనిచేయలేకపోవచ్చు, అలాగే చట్టాలు ఒక చట్టంలో బిగించబడి ఉండొచ్చు, అలాగే న్యాయస్థానాలు గుడ్డ కట్టుకుని ఉండవచ్చు, కానీ ధర్మం మాత్రం ఊరుకోదు, ధర్మం వదిలిపెట్టదు. ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మమేవ జయితే, ఈ ధర్మం వచ్చి కాపాడుకుంటుంది ప్రజల్ని. ఆడపిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎలా దండించాలో ఆ దండన, గరుడ పురాణంలో ఉన్నటువంటి దండన, మన శాస్త్రాల్లో ఉన్నటువంటి దండన్ని నా బిడ్డ అమలు చేస్తుంది. ఈ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, పాలకులు పాపాలకులైనప్పుడు కాపాలకులు వస్తారు కాపలా కాయడానికి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి, ప్రజా సంరక్షణ మాధ్యేయం, దేహం కన్నా దేశం మిన్న, ఇది మా నినాదం. కాబట్టి దేహం పోతే పోయింది, దేశం మాత్రం, ఈ దేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళ భవిత రేపొద్దున ప్రపంచవ్యాప్తం కావాలి. భారతీయ యువత యొక్క శక్తి, యుక్తి, భక్తి కూడా ఆ విధంగా తయారు చేసేటటువంటి అఘోర సైన్యాన్ని తయారు చేయబోతున్నాం. ఇప్పుడే ప్రకటిస్తున్నాం. ఈ చిత్రగుప్తుడు చిత్రాలని గుప్తంగా దాసే చిత్రగుప్తుడు ఛానల్ ద్వారా మేము బయట పెడుతున్నాం. ఈ చిత్ర విచిత్రాలన్నీ కూడా గుప్తం అంటే రహస్యంగా ఉంచాల్సింది ఈ రోజు బయట పెడుతున్నాం చిత్రగుప్త ఛానల్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఊరిలో అఘోరాన్ని తయారు చేస్తాం. హిమాలయాల్లో సాధన, వీరందరికీ కూడా అస్త్ర శస్త్రాల శాస్త్రాల యందు శిక్షణ ఇవ్వబడుతుంది. మేము కూడా మార్షల్ ఆర్ట్స్ లో అనేక యుద్ధ విద్యల్లో చిన్నప్పటి నుంచి తర్ఫీదు పొందినటువంటి వాళ్ళం. అలాగే అస్త్రాలను ఉపయోగించడంలో సిద్ధహస్తులమై ఉన్నాం. అలాగే సాధన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు హిమాలయాల్లో అన్ని రకాల సాధనలు. యువత, దేశ యువత గుర్తుంచుకోండి, మీరందరూ కూడా రేపటి నుంచి అఘోర దీక్ష తీసుకోండి. ఏదైతే భవానీ దీక్ష తీసుకుంటున్నారో, అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో, అలాగే శివ దీక్ష తీసుకుంటున్నారో, అలాగే రేపు మేము వచ్చే సంవత్సరం నుంచి అఘోర సాధన, విభూతి ధారణ, ఈ విధమైనటువంటి, మీరు బట్టలు వేసుకోరు, విభూతి ఎలాగ చితాభస్వాన్ని రాసుకోవాలో, దానిలో ఉన్నటువంటి యాంటీ రేడియేషన్ శక్తిని ఎలాగ గ్రహించాలో, సాధన శక్తి ఎలా వస్తుందో, విభూతి రాసుకుంటే వచ్చేటువంటి సాధన ఎంత ఉంటుందో, ఇదంతా ప్రాక్టికల్ గా మీకు అవసరం అయితే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేసేటటువంటి ఒక మిషన్ పెట్టి మీ అందరికీ కూడా, యువత అందరికీ కూడా, దేశ యువత సంసిద్ధులై ఉండండి. వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో మీ అందరికీ కూడా అఘోర దీక్ష ఇచ్చి, అఘోర మంత్రం ఇచ్చి, మీరు ప్రతి ఊరిలోనూ కూడా అఘోరాలు తయారు, ఎలా అయితే భవానీ మాల ఉందో, ఎలా అయితే శివమాల ఉందో, ఎలా అయితే అమ్మవారి మాల ఉందో, అలాగే అయ్యప్ప మాల ఉందో, అలాగే అఘోర మాల వేయడం అనేది మేము వచ్చే సంవత్సరం నుంచి నేను నా ఆధ్వర్యంలో మా రాజేష్ మొదలు పెడతారు. దానికి ఒక విధి విధానాన్ని రూపొందిస్తాం. హిమాలయాల్లో వాళ్ళకి అస్త్ర శాస్త్రాలు యందు ప్రావీణ్యులు చేసి, సాధకులు అంటే ఎలా ఉంటారు, సేవకులు అంటే ఎలా ఉంటారు, ప్రసారకులు అంటే ఎలా ఉంటారు, బోధకులు అంటే ఎలా ఉంటారు, అలాగే ప్రసారకులు ఎలా ఉంటారు, అఘోరులు ఎలా ఉంటారు, ఈ సాధన ఒక్కొక్క స్టెప్ లో ఎలా వెళ్ళాలి అనేటిది ఒక ప్రణాళికబద్ధం చేసి, ఇది కేవలం భారతదేశంలో కాకుండా మిగతా దేశాలకు అఘోర సాంప్రదాయాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి పైనుంచి వచ్చినటువంటి సిద్ధాశ్రమం నుంచి వచ్చిన సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము కేవలం టూల్స్ మాత్రమే, అంటే కేవలం ఉపాధులు మాత్రమే, పైనుంచి వచ్చినటువంటి సందేశాన్ని ఆదేశంగా భావించి మేమందరం పనిచేయడానికి సంసిద్ధులమై ఉన్నాం. ఈ లోక రక్షణ, ఈ లోక సంరక్షణ అనేటటువంటిది అఘోరులే చేయబడతారు. ఘోరాలను ఆపేటటువంటి సత్తాని, ధైర్యాన్ని, శక్తిని, యుక్తిని, భక్తిని కూడా ప్రసాదించడానికి హిమాలయ సిద్ధాశ్రమం సంసిద్ధులై ఉన్నారు మహాత్ములందరూ కూడా. మీరందరూ కూడా సంసిద్ధులు కండి. ఇలాంటి ఆటలు, ఏవైతే ఆటవిక చర్యలు బంద్ చేయడానికి వచ్చినటువంటిది అఘోర. ఈ అఘోర అనేటటువంటిది మీకు త్వరలో అర్థమవుతుంది. వచ్చే సంవత్సరం లోపు ప్రణాళికాబద్ధమైనటువంటి అఘోర సాంప్రదాయాన్ని లోకమంతా విస్తరించడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉన్నాం. మీ సాధన సమయాన్ని మాకు ఇచ్చినందుకు బాబాజీ, ఇంత అమూల్యమైన మీరు సాధన చేసుకునే టైంని మాకు కేటాయించి జనాలను ఇంత చైతన్యవంతులను చేసి, ధర్మం కన్నా సాధన మిన్నా అని మీకు నేర్పినరు. సనాతన సైన్యాన్ని ఒకటి కొత్తగా తయారు చేయబోతున్నామని చెప్పినరు. ప్రతి గ్రామాల్లో ఆ శివ అఘోరలను మీరు మాకు పరిచయం చేస్తానన్నారు. అఘోర సాధన ఏందో మీరు నేర్పుతానన్నారు. దానివల్ల జరిగే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏముంటుందో దాని సాక్ష్యాలతో, ఆధారాలతో మీరు పెడతానన్నారు.
ధర్మమేవ జయతే అని చెప్పి మాట్లాడినరు. మీ కంప్లీట్ సాధనల ఆ పరమేశ్వరుడిని అండగా చేసుకొని దేహం కన్నా దేశం మిన్న దేశభక్తే దైవభక్తి అని మరోసారి ప్రతి సనాతన బంధువుకు మీరు తెలియజేసినరు. లాస్ట్కి రాజకీయ నాయకులకు కూడా మీరు ఒక నిజంగా చెప్పాలనంటే జ్ఞానోదయం కలిగించిండ్రు. ఆశించని వాడే శాసిస్తాడు. ఓ నాయక, ఆశించని వాడే శాసిస్తాడు. మీ అమూల్యమైన టైం చిత్రగుప్తుడికి ఇచ్చినందుకు, మీ నోట చిత్రగుప్తు మాట వచ్చినందుకు మీకు పాదాభివందనం చేస్తూ, అక్క ఇదంతా సహకార్యం చేసి చెప్పండి అక్క, మీరు అది చెప్తున్నారు. ఒకటి క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. గురూజీ ఇద్దరు పర్మిషన్ తోటి, మీ ఇద్దరు పర్మిషన్ తోటి ఒక విషయం నేను డిక్లేర్ చేస్తాను. ఆమె ఎప్పటి నుంచో వ్యభిచారం చేస్తుంది. షీఈస్ ట్రాన్స్జెండర్, మాకు తెలుసు, మేమున్నాను, మా కమ్యూనిటీ అని మాట్లాడిన వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు సమాధానము, ఆమె ట్రాన్స్జెండర్ కాదు, ఇప్పటికీ చెప్తున్నాను. ఆమె కేవలము సాధన కోసం స్త్రీలాగా మారింది. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్జెండర్ కాదు, స్త్రీలాగా మారితే ట్రాన్స్జెండర్ ఎలా కాదు అని అంటే, ఆ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని నేను ప్రెస్ కి రిలీజ్ చేస్తాను. ఇక దీని మీద ముచ్చట్లు పెట్టుకోండి. ప్రెస్ అంతా సైంటిస్టులు రండి, సైకాట్రిస్టులు రండి, రీసెర్చ్ స్కాలర్స్ రండి, ఇంకా పక్కనున్న ఎల్లమ్మ, సుబ్బమ్మ, మల్లయ్య, గొల్లయ్య అందరూ వచ్చి మళ్ళీ దాని మీద ఇంకొక కోట్లు సంపాదించుకొని మీ మీడియా వాళ్ళకి ఇంకొక మ్యాటర్ ఇస్తున్నారు. సంవత్సరాల తరబడి వ్యభిచారం చేసిందన్నారు. మై డియర్ మీడియా సో కాల్డ్ బైబావుల్లారా, ఆమె ఆపరేషన్ చేయించుకుంది 2024 జూన్. 2024 జూన్. ఇట్ ఈస్ హార్డ్లీ 4 to 5 months ఓన్లీ. 4 నుంచి 5 నెలలు మాత్రమే అయినటువంటి ఈవిడ వ్యభిచారం ఎక్కడ చేసిందో ప్రూవ్ చేయండి. ఆమె చేసిన దానికి సాక్ష్యాలు ఈ రోజు నేను చిత్రగుప్తు ద్వారా నేను బయట పెడుతున్నాను. సాక్ష్యాలను చిటికలేసి మాట్లాడి ఊగుతున్నారే స్టూడియోలో కూర్చుని, ఆ ఊగే వాళ్ళందరూ బంద్ కడితే బయట. అక్క మీకు నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా ఆధారాలు ఇప్పుడు ఈ క్లిప్ కట్ అయినప్పుడు ఖచ్చితంగా అందులో పెడతాము. ఒక్కొక్కటి షార్దీలు లేస్తాయి. నాకు మీ లెక్క సభ్యతంగా మాట్లాడడం రాదు. పచ్చిగా చెప్పాలనంటే అక్కడ ఈ షో చూస్తున్న బాబాజీలకు కూడా నేను కొంచెము మీ సాధన శక్తితో నన్ను క్షమించాలని చెప్పి భావిస్తూ, ఒక్కొక్కటి బట్టలు ఉడదీస్తాము, లాగులు ఉడదీస్తాము. ఆ నోట్లలో ఇంగ్లం పడకపోతే, మేము పెట్టుకున్నది ఒక మోతబరి ఛానల్, జర్నలిస్టులం కాము, ఇంజనీర్లం. కాబట్టి దేవుని నమ్ముతాం, ఆ తర్వాత నమ్మేది కేవలం డేటానే. గురూజీలకు పాదాభివందనం, స్వామీజీలకు పాదాభివందనం, పెద్దలకు, పూజ్యులకు ఇంత టైం ఇచ్చినందుకు పాదాభివందనం. నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ. ధన్యవాదాలు బాబా. జై మహాకాల్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా చరాచర శ్రేయో భవంతు. ధన్యవాదాలు.